అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. నమ్మేది చూస్తారు కదా, వెళ్ళిపోతాం. क्या बोली मैं बोली दर्द इंजेक्शन डाला को दबे बरते अब उसे भी सच करने छपता नौकरी बच्चे कैसा है ऐसा खाया इसे जब माया तो ये रोगा जाता नहीं वो क्या है रमेश का ले लग जाना क्या रमेश आप रमेश का दिया आगे कैसे खाने ये तो मालूम मेरे को रुपए है बाबा दिन जब तक होगा दिन दे रे रास्ता जाने सब आ कुछ मत मामू कौन आता देने वाला jangan terbang silanja cari banyak tuh hang dalal nyari merah hati orang sudah bulan kau मुझे लड़ा ना को मुझे माई लड़ी तो मैं क्या करूँ रे क्या हो रे कितने खुद तो मुझे लड़ते हैं कह रहे थे मैं लगा सब देने मिल गया क्या हो रे उन्हें देखा तो बड़ी बीमारी आप मत लीजिएगा उन्हें पूछ कर जाता सब देने मुझे पूछने वाले थे मुझे कहाँ क्या करोगा తమ్మి ఇంటున్నాడా కూతురినేనా లోపల మా తెప్పలు చూశారు కదండి, అది చిన్న అట్ట ఇట్ట తెప్పలు కాదు. మా తమ్ముడికి అయితే కంట్లో నుంచి ముక్కులో నుంచి మొత్తం నీళ్లు గారిపోయి ఇదంతా అసలు ఎందుకు ఈ తెప్పలన్నీ ఎందుకు అనేది చూడండి. చూడండి అసలు గుడ్డు దోశ ఎలా ఉందో, పలక గుడ్డు దోశ. ఇక్కడ ఫేమస్ కోవూరులో పలక గుడ్డు దోశ. ఓకేనా, చూసారు ఎలా ఉందో. దగ్గర 20 కిలోమీటర్ల నుంచి వచ్చామండి. అసలు చట్నీ చూసారా, చట్నీ చూడండి ఎలా ఉంది, కారము. నాకు తెలిసి ఇవన్నీ రోటిలో నూరుకుంటారు కదా, మిక్సీ కాదు రోటిలో నూరుకుంటారా ఆ టైప్ అన్నమాట. మిక్సీలో వేసి మొత్తానికైతే మా కష్టం దీనికోసమే. అది ఇప్పుడు తినబోతున్నాను, ఎలా ఉంటుంది చూద్దాం. కాలుతుంది. చాలా బాగుంది అసలు. ఇప్పటివరకు గుడ్డు దోశ అనేది ఇలాంటి తిన్నా ఏంటో వెరైటీగా ఉంది. అంటే ఈ కారం వల్ల వెరైటీ వచ్చేసింది నాకు. అసలు కారము ఎంత మిక్సీకి పట్టింది కాదు, రోటితో నూరింది. ఇంకా ఊహించుకోండి, రోటితో నూరింది. ఇంకొకటి వచ్చి అదే మనము మామూలుగా స్టవ్ మీద దాని మీద బొగ్గులు దాని మీద కదా చేస్తారు. ఇక్కడ వెరైటీగా కట్లు ఉన్నాయి కదా, కట్లు పొయ్యి మీద చేస్తున్నారు. మాకు ఇందాక మా తమ్ముడికి నీళ్లు గారాయని చెప్పాను కదా, ఎందుకు తెలుసా? పొగకి. ఏదేమైనా ఎంత కష్టపడినా కానీ దీనికోసం చాలు. సరిగ్గా ఉంది కదా టేస్ట్. నేను ఆల్రెడీ ఒకసారి తిన్నా, ఆ రోజు ఖాళీగా ఉందండి. ఈ రోజు ఫుల్ జనాభా. సంధిపట్ల అసలు ఏదన్నా మాట్లాడడానికి దేనికి కూడా సంధిపట్ల ఒకరొకరు. అక్కడ ఆంటీకి కూడా మనకు సంధిపట్ల మాట్లాడాలి. చట్నీ హైలైట్ అసలు కదా. ఇంకోసారి నేను షాప్ని ఒకసారి చూపిస్తాను. నువ్వు చెప్పు. షాప్ మొత్తం ఒకసారి చూసేద్దాం. మీరు కూడా చూసేస్తాను, చూపిస్తాను మొత్తం. నాకు లోపల చూసారు కదా, బయట నుంచి చూడండి ఎట్లా ఉంటుందో. కానీ మళ్ళీ మనం పెద్ద షాప్ ఏం కాదు, కొంచెం చిన్నదే. కానీ అక్కడ వచ్చే జనాలు ఏంటంటే అసలు మనకు అసలు సండే ఉండదు, అసలు వస్తూనే ఉంటారు. గుడ్డు దోశ ప్రైస్ అంటే 30. గుడ్డు దోశ ప్రైస్ వచ్చేసి 30 రూపాయలు అండి.
బోండాలు వడలు అన్నీ వేస్తుంది, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి వేస్తుంది. ప్రతి ఒక్కటి నేను అక్కడ చూసిన దాన్ని బట్టి మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంకా తినలేదు బోండా అవైతే, చూసిన దాని ప్రకారం అయితే సూపర్గా ఉన్నాయి. ముందు గుడిదోశ తినేద్దాం అని చెప్పేసి ముందుగా నా ఆత్రం అంతా దీని మీదే, గుడిదోశ గుడిదోశ గుడిదోశ. ఓకేనా, మా అక్క తినేసింది. ఇప్పుడు నా వంతు. చూడండి నా గుడిదోశ. చట్నీ చూసారు ఎంత ఉందో. పలక కాదు ప్యాడ్. ఇది ఫ్యాడ్ అండి. ఇందాకది పలక, ఇది ఫ్యాడ్. ఇక్కడ ఏంటంటే పలక ఫ్యాడ్ రెండు ఇస్తారు తినేదానికి. చూడండి ఒకసారి ఫ్యాడ్ ఎలా ఉందో చూసారా ఫ్యాడ్. అది పరిస్థితి. ఇప్పుడు తిని చూసి చెప్తా. ఆల్రెడీ నేను తిన్నా ఇక్కడ. ఇది చట్నీ చూసారా, నా కట్టవుడికి తగినట్టు వేసింది. నాకు మాకు కొంచెం తక్కువ వేసింది, ఇప్పుడు నాకు సరిగ్గా వేసింది. నాకు భలే ఇష్టం చట్నీ అంటే. వేరుశనగపప్పు చట్నీ, పల్లీల చట్నీ అంటారు కదా, అది భలే ఉంది. ఖచ్చితంగా ఎడు తినొచ్చు. ఓకేనా, దీనికోసం మీరు దీనికోసం ఇక్కడికి వస్తే దీనికోసం రావచ్చా అనుకుంటారు కదా, ఖచ్చితంగా దీనికోసం రాండి. బాగాలేకపోతే మాకు కామెంట్ చేయండి. ఓకేనా, నేను తినేస్తా, ఇంకా తీసేయి. మొత్తానికి మా కష్టానికైతే ఫలితం అయితే దొరికిందండి. మంచి టేస్టీ ఫుడ్ అయితే తినేస్తాం ఎగ్గొసి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఉండే వాళ్ళైతే దగ్గర ఉండే వాళ్ళైతే వచ్చి ఈజీగా తినేయచ్చు. ఇంకోటి వచ్చేసి హైవే మీద అంటే చెన్నై ఇటు సైడ్ విజయవాడ అట్లా ఊర్లు వెళ్తుంటారు కదా, హైవే పై నుంచి వెళ్తారు కదా, హైవే పై నుంచి ఇక్కడ కోవూరు అండి, ఇది దగ్గరే వచ్చేస్తుంది. నా దగ్గర హైవే మీద నుంచి కోవూరు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి అంటే ఊర్లు వెళ్ళే వాళ్ళు కూడా మంచి టిఫిన్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా దగ్గరే వస్తుంది వాళ్ళకి. హైవే దిగేసిన వెంటనే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, మీరు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అంటే మా తమ్ముడిని అడుగుతాను నేను. మసీదు పక్కన కోవూరు అండి, కోవూరు మసీదు పక్కన. మసీదు చూపించారు, మసీదు పక్కనే ఉంటుంది. మీకు పెద్ద షాప్ అయితే మాత్రం కాదండి, చిన్నదిగానే ఉంటుంది. అక్కడ తెచ్చుకొని ఇప్పుడు మాకున్న ప్లేస్ లో కూర్చొని తినొచ్చు. అక్కడ తెచ్చుకున్నావా, ఇక్కడ కూర్చొని తిన్నావా, చూసారా ఇక్కడ బాగుంది. ఎవరిదో షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు, ప్రశాంతంగా తినేయచ్చు ఇక్కడైతే. ఓకేనా, షాపుని చూసేసి ఎలా ఉంటుంది అని అనుకోకండి, సూపర్ టేస్ట్ అండి. మా తమ్ముడిని అడుగుతాను నేను కూడా, ఎవరైనా తీసుకురారా అని. ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం కదండి, దానికోసం మా తమ్ముడిని అడుగుతా. ఇంకా వాడిని పట్టుకో ఉంటారు, అక్కడికి వెళ్దాంరా అని చెప్పేసి. అంతేనండి, మేమైతే ఒక ప్రశాంతంగా తినేస్తాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ కోవూరు మసీదు పక్కనే ఉంటుందండి, ఆనుకొని మసీదు ఉంటుంది. మెయిన్ మసీదు ఇదే కోవూరులో కదా, మెయిన్ మసీదు ఇదే, దీని పక్కనే ఆనుకొని ఉంటుంది. చిన్న షాపు బుజ్జి, టేస్ట్ సూపర్. ఓకే, పలక టిఫిన్ మర్చిపోయాను. పలక ప్యాడు, పలకం మీద ఎగ్ దోశ, ప్యాడ్ మీద ఎగ్ దోశ. ఓకేనా, తినేసేయండి. ఓకేనా, బాయ్.